దేవునికి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో వారందరూ తీయడానికి ప్రయత్నించండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథము 8వ అధ్యాయం 4వ వచనం. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడానికి స్తోత్రాలు, మహాపరిశుద్ధులకు వందనాలు, నా స్తోత్రాలు. ఇంతవరకు పాటల ద్వారా, వాక్య పఠనాల ద్వారా నామం మహిమపరచబడిందయ్యా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి మేము వెళుతూ ఉన్నప్పుడు మీ లేఖనాలలో ఉంచి మాతో మీరు మాట్లాడమని, నీ బిడ్డలకు నీ స్వరం విడిపించమని, నన్ను నీ బిడ్డను మీ చేతులకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన చేస్తున్నామని నడుచున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 4వ వచనంలో, మానవులారా, మీకే నా కంఠస్వరమును వినిపిస్తా ఉన్నాను, మీకే నేను ప్రకటించుచున్నాను అనే మాట మనం గమనిస్తున్నాం. అంటే దేవుడు తన మనుషులతో, మానవులతో ఎప్పుడు కూడా ఆయన స్వరాన్ని వినిపించి దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధపడతా ఉంటాడు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, పై వచనం 8వ అధ్యాయము ప్రారంభంలో జ్ఞానం ఏం చేస్తుంది, ఘోషించుచున్నది అని చెప్తా ఉంటాడు. తర్వాత కిందకు వచ్చేటప్పటికి, మరలా 7వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి ఎక్కడికి వెళ్ళకూడదు, ఏ విధమైన పరిస్థితులు అంటూ మాట్లాడుతూ వస్తూ 8వ అధ్యాయం 4వ వచనంకి వచ్చేటప్పటికి ఆయన ఈ విషయాలన్నీ కూడా మీతోనే నేను ఏం చేస్తున్నాను, మాట్లాడుతూ ఉన్నాను అని చెప్తా ఉన్నాను. అంటే నరులకు మీతోనే నేను మాట్లాడుతూ ఉన్నాను అంటున్నాను. అంటే మనము ఎదిగినటువంటి దేవుడు మనతో ఎప్పుడు కూడా మాట్లాడే దేవుడు అని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది, మనం నమ్ముతూ ఉన్నాం. అంటే ఈ లోకంలో అనేక మంది అనేక వాటిని పూజిస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. బైబిల్ సెలవిస్తుంది మాట్లాడలేరు, వినలేరు అని చెప్తా ఉంది. అయితే దేవుడు మనతో మాట్లాడే దేవుడు, చాలా స్పష్టంగా మనతో మాట్లాడే దేవుడు. అంటే దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు దేవుడే నాతో మాట్లాడుతున్నాడు అన్న స్వరాన్ని మనం ఏం చేయాలి, వినాలి, గమనించాలి. అంటే దేవుడు ఎలా మాట్లాడతాడు అనేది చాలాసార్లు మనం గమనించాం. ఆయన వాక్యం ద్వారా మాట్లాడతాడు, ఆయన సేవకుల ద్వారా మాట్లాడతాడు, ఒక మనిషిని ప్రేరేపించి ఆయన చిత్తం తెలియజేయాలన్నప్పుడు మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన జంతువులతో కూడా మనుషులతో ఏం చేశాడు, దేవుడు మాట్లాడించాడు. అంటే ఎప్పుడు కూడా దేవుడు మనుషులతో మాట్లాడతాడు, తన బిడ్డలతో మాట్లాడుతూ ఉంటాడు. అందుకే ఏదైనా తోటలో మనం గమనించినప్పుడు చల్లపూట సాయంకాల సమయంలో దేవుడు ఆదాముతో మాట్లాడడానికి ఆయన ఏదైనా తోటకి వచ్చాడు. అంటే వారి సమస్యలు లేకపోతే వారి అవసరతలు ముందు మాట్లాడాడు. ఏమైనా మాట్లాడాడు, మీరు సమస్యల్లో పడకుండా ఉండాలి అంటే, మీరు సమస్యలు తెచ్చుకోకుండా ఉండాలంటే మీరు ఎలా జీవించాలో మాట్లాడాడు. మళ్ళా ఆయన మాట్లాడడానికి వచ్చాడు, ఆయనతో ఏదైనా ఆదామును ఎక్కడ ఉన్నావని మాట్లాడడం ప్రారంభించాడు. ప్రకటన గ్రంథంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలారా, 22వ అధ్యాయం 17వ వచనాన్ని మనం గమనించినప్పుడు, ఆత్మయు 22వ అధ్యాయం 17వ వచనంలో, ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్పుచున్నారు, వినువాడును రమ్ము అని చెప్పవల్ల అంటున్నాడు. అంటే దేవుడు మనతో మాట్లాడినప్పుడు విన్న మనం కూడా ఏం చేయాలి, అయ్యా నేనేం చేస్తాను, పాపాన్ని సరిదిద్దుకుంటా, రిప్లై ఇవ్వాలి, సరిదిద్దుకుంటా నేనేది రిప్లై ఇవ్వాలి. లేకపోతే దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతున్నాడో తిరిగి ఆయనకి మనం సమాధానం ఇవ్వాలి, తిరిగి మనం రిప్లై ఇవ్వాలన్నమాట. అందుకే మీరు గమనిస్తూ ఉంటే మత్తయి రాసినటువంటి సువార్త 11వ అధ్యాయము 17వ వచనంలో ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, వినుటకు ఆ చెవులు గలవాడు వినుడు గాక. అంటే దేవాలయం వచ్చిన అందరూ కూడా వినరు. దేవుని ఆలయానికి వచ్చిన శుక్రవారం అంటే అందరికీ బయట వరకు ఎలా ఉంటుంది,
అందరూ ప్రార్థనకి వెళ్ళారనే ఉంటుంది. ప్రార్థనకు వచ్చిన వారు అందరూ విన్నారని కాదు, ప్రార్థనకు వచ్చిన వారు అందరూ ప్రార్థన చేశారని కాదు, ప్రార్థనకు వచ్చిన వారందరూ మారు మనసు పొందారని కాదు, ప్రార్థనకు వచ్చిన వారందరూ రక్షించబడ్డారని కాదు. అంటే ఎవరైతే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు చెవి గలవాడు వినును కాదు. అంటే దేవుని మాటలు వినేటువంటి అనుభవం మనకు ఉన్నప్పుడు, మనసు పెట్టినప్పుడు దేవుడు ఏం మనతో మాట్లాడుతున్నాడు, ఆయన స్వరాన్ని గుర్తించి దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని గ్రహించేటువంటి ఆ మనస్తత్వం మనలో ఉంటుంది. అందుకే ఆయన అన్నాడు, బైబిల్ మత్తయి రాసిన వార్తలో ఆయన స్పష్టంగా చెబుతున్నాడు, చెవి గలవాడు వినును గాక అనేటువంటి మాట ఆయన చెబుతూ ఉన్నాడు. ఏం చెబుతూ ఉన్నాడు ఆయన అనేది మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు 2 కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఆయన మాట్లాడుతూ ఈ విధంగా చెబుతూ ఉన్నాడు, అదేవిధంగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకము తనతో సమాధానపరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. అంటే దేవుడు ఎలా మాట్లాడుతున్నాడంటే సమాధానకరమైన వాక్యాన్ని దేవుడు మనకి అప్పగించాడు. వాక్యం ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది, వాక్యం ఎప్పుడు కూడా మనతో మాట్లాడుతూ ఉంటుంది. అందుకే కీర్తనకారుడు రాస్తూ మాట్లాడినాడు, నీ వాక్యం నా బాధల్లో నెమ్మదించి. అంటే ఈ ఉపవాస ప్రార్థనకు వచ్చిన మనం, ఈ శుక్రవారం ప్రార్థనకు వచ్చిన మనం ఎన్నో ప్రశ్నలతో దేవుని యొక్క ఆలయానికి వస్తూ ఉంటాం. దేవుడు ఆలయానికి వచ్చినప్పుడు నీతో నాతో కూడా వాక్యం ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ సమస్య ఏదై ఉందో, నీ అక్కర్త ఏదై ఉందో, నీ అవసరత ఏదై ఉందో ఆయన నీతో నాతో మాట్లాడడం ప్రారంభించాడని దేవునికి వాక్యం మనకు సెలవిస్తుంది. ఎంతగా దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడంటే యోహాను రాసిన సువార్త 3:16 వచనంలో చెబుతూ అంటాడు, దేవుడు ఈ లోకం ఎంతో ప్రేమించెను. ప్రేమించడం వల్ల తన అద్వితీయ కుమారుని కూడా మనకు అప్పగించేశాడు. తన అద్వితీయ కుమారుని కూడా మనకి ఒకగానొక కుమారుని ఎందుకు అప్పగించాడు? మనం విని నిత్య జీవం పొందుకున్నట్లు, సమస్యలో పడకుండా ఉండేటట్లు, మనం రక్షణ పొందేటట్లు, మనం ప్రతి అవసరత నుంచి బయటకు వచ్చేటట్టు ఆయన మనల్ని ప్రేమించి తన కుమారుని కూడా అప్పగించాడట. అంతగా తన కుమారుని అప్పగించిన దేవుని మాట మనం ఏం చేయాలి? మనం వినాలి. దేవుని మాట మనం వినాలి, దేవుని వాక్యాన్ని మనం వినాలి అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మనం దేవుని వాక్యం వినే విధానంలో మనం ఉండాలని చెప్తుంది. అందుకే కీర్తన గ్రంథం 49వ అధ్యాయం 1వ వచనం అంటాడు, సర్వజనులారా మొదటగా మీరేం చేయాలి? ఆలకించడం నేర్చుకోవాలంటే. ఆలకించడం మీరు నేర్చుకోవాలి. నరులతోనే నేను మాట్లాడుతున్నాను, మనుషులతోనే నేను మాట్లాడుతున్నాను, మీ యొక్క అవసరతల నిమిత్తం, మీకున్న అక్కర్తల నిమిత్తం నేను మాట్లాడుతూ ఉన్నాను. నేను మాట్లాడుతున్నప్పుడు మీరు ఆలకించండి, వినండి అనేటువంటి మాట మాట్లాడతాను. ఇక్కడ 8వ అధ్యాయం 4వ వచనంలో మీరు గమనిస్తే, నరులకు మీకే నా కంఠస్వరము వినిపిస్తున్నాను. పై వచనంలో మానవులారా మీకే నేను ప్రకటిస్తున్నాను. అంటే ప్రకటన లేదా మాట్లాడడం. ప్రకటన అంటే మీరు గమనించండి, వర్షం వస్తూ ఉంది. వర్షం వస్తూ ఉంటే నిన్న మొన్నటి కూడా చుట్టుపక్కల ఎక్కడైతే ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వాటర్ వదిలితే, డ్యామ్ గేట్లు వదిలితే ఏ ప్రదేశాల్లో అయితే ఇబ్బంది కలిగిందో జెన్కో డిపార్ట్మెంట్ వారు లేకపోతే ఇంకొంతమంది గ్రామంలో ఉన్న అధికారులు ఏం చేస్తున్నారు, గేట్లు వదులుతున్నాం, లోతట్టు ప్రాంతం వారు జాగ్రత్త అని చెప్తున్నారు. అంటే దేవుడు ఎప్పుడు కూడా మనకి హెచ్చరిక చేస్తాడు, హెచ్చరిస్తాడు. ఏదైనా రాబోతున్నప్పుడు ముందుగా ఏ పరిస్థితినైనా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడడం ప్రారంభిస్తాడు. దేవుడు నరులారా నీతోనే నేను మాట్లాడుతున్నా, మీకే నేను ప్రకటిస్తున్నా అన్నప్పుడు ఏ విషయం మీద దేవుడు మనతో మాట్లాడుతున్నాడో ఆ విషయంలో ఆలోచించే స్వభావం, గమనించే స్వభావం, వినే స్వభావం మనలో ఉండాలని బైబిల్ మనకి చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. ఏ విషయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు? మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయం దేవుని బిడ్డల 41వ వచనంకి వచ్చేటప్పటికి నరులతో దేవుడు మాట్లాడుతున్నాడట. మాట్లాడుతూ నరులను ఏ విషయం గురించి మాట్లాడుతున్నాడు అంటే, మీరు శోధనలో పడిపోకూడదు అని మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరితో మనతో దేని గురించి మాట్లాడుతున్నాడు? మీరు శోధనలో పడిపోకూడదు. ఎవరు పడిపోతాం? మీరు అంటారు కాసే చెట్టుకి ఏం చేస్తారు? రాళ్ళు వేస్తారండి అంటారు. అంటే బ్రతికున్న మనతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. చనిపోయిన వ్యక్తులతోనో
ఇక్కడ రాని వ్యక్తులతోనో దేవుడు మనం మాట్లాడుతున్నా. నరులారా మీతో మాట్లాడుతున్నా, బ్రతికున్న మీతో, దేవాలయానికి వచ్చినటువంటి మీతో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సి వచ్చినటువంటి మీతో, ప్రార్థన అవసరాల కోసం దేవాలయానికి వచ్చిన మీతో, దేవుని సన్నిధిలో కూర్చున్న మీతో, ప్రతి ఒక్కరితో, చిన్నవారితో కానీ పెద్దవారితో కానీ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? మీరు శోధనలో పడిపోకూడదు, అంటే సమస్యల్లో పడిపోకూడదు, అంటే మీరు ఎలాంటి ఆ టెంప్టేషన్స్ లో, అంటే ఆ భయంకరమైనటువంటి శోధనలో మీరు పడిపోకూడదు అని చెప్తున్నాడు. అంటే శోధన అనేది మీరు గమనిస్తే మానవ జీవితంలో అనేక రకాలుగా వచ్చింది. మానవ జీవితంలో అనేక రకాలుగా వచ్చింది. కొన్నిసార్లు మనిషి జీవితంలో ఎలా ఉంటుందంటే పిల్లల విషయాల్లో మనకు శోధనలు వస్తాయి. వారు మాట వినకపోవడమో, లేకపోతే వారు సరిగ్గా చదవకపోవడమో, లేకపోతే సరిగ్గా లోపడకపోవడమో, కొన్నిసార్లు వారు ఇబ్బంది పడడమో, ఇలాంటివి కొన్నిసార్లు ఉంటాయి. దాని గురించి విలాప వాక్యాల్లో దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఏమన్నాడు? మీ పసిపిల్లల ప్రాణం కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి అంటాడు. అంటే రేయి మొదటి జామున మీ బిడ్డల కోసం ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి అంటాడు. తర్వాత సామెతల గ్రంథంలో మళ్ళా సొలొమోను మహారాజు మాట్లాడుతుంటాడు, బాలుడు నడవలసిన త్రోవ వారికి నేర్పండి. అంటే దేవుడు ఎప్పుడూ కూడా శోధించబడకుండా ఉండాలి అంటే, మనం ఏ శోధనలో పడిపోకుండా ఉండాలి అంటే, శోధన గురించి బైబిల్ మనకి ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంది? మనని హెచ్చరిస్తూ ఉంది. మనల్ని ఎప్పటికప్పుడు ఏం చేస్తూ ఉంది? హెచ్చరిస్తూ ఉందని బైబిల్ గ్రంథం మనకి తెలియజేస్తుంది. మత్తయి రాసినటువంటి సువార్తలో మాట్లాడుతూ ఆయన అంటాడు, మీరు సమస్యల్లో ప్రవేశించకూడదు, శోధనలో మీరు ప్రవేశించకూడదు అంటాడు. చదవండి అన్న మాట, చదవండి. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకుగా ఉండి. అంటే చూడండి, శోధనలో ఎవరు ప్రవేశించకూడదట? మనం ప్రవేశించకూడదు. మీరు చూడండి, సామెతల గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, పక్షి చూస్తా ఉండగా వలవేయడం వ్యర్థం అంట. పక్షి చూస్తా ఉన్నప్పుడు వలవేయడం వ్యర్థం. ఎందుకు వలవేయడం వ్యర్థం? పక్షికి తెలుసు అది వల వేసింది ఎవరి కోసం? నా కోసమే. కానీ కొన్ని పక్షులు వల వేసినా కూడా ఏం చేస్తూ ఉంటాయి? దానిలో పడిపోతూ ఉంటాయి. క్రైస్తవుడు కూడా ఆయన అంటాడు, ఇది శోధన అని దేవుడు మనకు చెప్పినప్పుడు ఆ శోధనలో మనమే ప్రవేశించకూడదట. మనం దానిలో వెళ్ళడానికి ఏమికూడదు, మనం ఏమివ్వకూడదు? అనుమతి ఇవ్వకూడదు. నువ్వు వెళ్ళిపోయి దూరిపోతానంటే దేవుడు మనం ఏమి ఆపడు. నువ్వు వెళ్ళిపోయి శోధనలో పడిపోతానంటే, నేను వెళ్ళిపోయి ఈ పాపంలో చిక్కుపడిపోతానంటే, నేను వెళ్ళిపోయి ఈ ఆర్థిక సమస్యలు పడిపోతానంటే, నేను వెళ్ళిపోయి ఈ అనారోగ్యం, చూడండి అలవాట్లు ఉన్నాయి. దాన్ని పరిశుద్ధ గ్రంథం చెప్తా ఉంది ఈ అలవాట్ల గురించి. తర్వాత డాక్టర్స్ చెప్తా ఉన్నారు అలవాట్ల గురించి. అన్ని రకాలుగా చెప్తున్నారు. క్యాన్సర్స్కి, రకరకాల కారణాలకి, వీటికి ఏం వస్తాయో, దేని వల్ల వస్తాయో చెప్తా ఉన్నారు. చెప్తున్నా కూడా ఆల్కహాల్, కొన్ని అలవాట్లు, కైని గుట్కాలు, కొన్ని అలవాట్లు మానవుడు చేసేసాడు అనుకోండి, ఎవరు ప్రవేశించినట్టు? దాంట్లో మనమే ప్రవేశించాడు. అంటే నా శరీరపు అలవాట్ల వల్ల, నా పరిస్థితుల వల్ల, నా యొక్క కొన్ని విధానాల వల్ల నేను దేనిలో ప్రవేశిస్తాను? శోధనలోకి ప్రవేశిస్తాను. అందుకే బైబిల్ సెలవిస్తుంది, మీరు శోధనలోకి ప్రవేశించకూడదని బైబిల్ హెచ్చరిస్తుంది. అంటే దేవుడు శోధన నుంచి తప్పించే మార్గాన్ని ఇస్తానన్నాడు, కానీ మీరు ఎక్కడ ప్రవేశించకూడదు? శోధనలోకి ప్రవేశించకూడదు అని బైబిల్ గ్రంథం చాలా స్పష్టంగా మనకి తెలియజేస్తా ఉంది అన్నమాట. అందుకనే మనం ఆ శోధనలో ప్రవేశించకుండా ఉండాలి అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తుంది. 41వ సంకీర్తన 41వ వచనం ఆధారంగా మీరు గమనించినప్పుడు, మత్తయి రాసినటువంటి సువార్త 26వ అధ్యాయము 41వ వచనంలో మనం గమనించినప్పుడు, మీరు శోధనలోకి వెళ్ళిపోమాకండి అనేటువంటి మాట మనకు బైబిల్ చాలా స్పష్టంగా ఏం చేస్తుంది? తెలియజేస్తారు. ఎందుకు శోధనలోకి మనం వెళ్ళిపోతే విశ్వాసం బలహీనమైపోతాం మనం, తర్వాత అనేకమైన విషయాల్లో మనం బలహీనమైపోతాం అని బైబిల్ మనకు స్పష్టంగా తెలియజేస్తాం. తర్వాత ఈ శోధనలోంచి బయటికి రావాలంటే మనం ఏం చేయాలంట? మీరు ఏం చేయాలి? మెలకుగా. అంటే శోధనలోకి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఈ శోధనలోకి మీరు వెళ్ళకుండా మీరేం చేయాలంటున్నాడు? ప్రార్థన చేయాలి. అంటే ప్రార్థన చేయకపోవడం వలన మనం దేనిలో వెళ్ళడానికి అవకాశం ఉంది? శోధనలో వెళ్ళడానికి అవకాశం ఉంది. రెండవది, శోధనలోంచి బయటకు రాకపోవడానికి కూడా ఏం అవకాశం ఉంది? ప్రార్థన చేయకపోవడమే అవకాశం ఉంది. అందుకే బైబిల్ సెలవిస్తుంది, నల్లారా నీకే చెప్తున్నా, మీరు ఎక్కడికి వెళ్ళకూడదు?
శోధనలోకి వెళ్ళకూడదు. ఈ శోధనలోకి వెళ్ళకుండా ఉండాలంటే ఏం చేయాలి? మీరు ప్రార్థన చేయాలి. చూడండి, క్రైస్తవ జీవితంలో చాలా మంది ప్రార్థన అనేది ఒక వ్యక్తి మీదో, ఒక సేవకుడి మీదో, లేకపోతే ఒక సంఘం మీదో, లేకపోతే కొంతమంది ప్రార్థన సమూహం మీద ఆధారపడిపోతారు. క్రైస్తవులు చాలా అలవాటుగా జరిగే ప్రక్రియ ఏంటి అని అంటే, ఎవరు కనపడినా మా కోసం ఏం చేయమంటారు? మా కోసం మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. ఇది మా ప్రతి విషయం అంటే అడగడం తప్ప నేను అంటల్లా, కానీ మన కోసం మనం ప్రార్థన చేసుకునేటువంటి స్థితిలో మనం ఎదగాలి. మన కోసం మనం ప్రార్థన చేసే స్థితిలో ఎదగాలి. బైబిల్ గ్రంథానికి వచ్చేటప్పటికి ఏమంటే ప్రార్థన ఏం చేసుకుంటే సేవకులు మీరు ఎందుకు అనుకోవచ్చు, లేకపోతే సంఘం మీరు ఎందుకు అనుకోవచ్చు. సేవకులు ప్రార్థన చేస్తారు, అది వారి బాధ్యత. సంఘం ప్రార్థన చేస్తుంది, వారి బాధ్యత. కానీ విశ్వాసిగా నీ శోధన గురించి నీకు తెలుసు కాబట్టి, నీ సమస్య గురించి నీకు తెలుసు కాబట్టి, నువ్వు పడుతున్న బాధ గురించి నీకు తెలుసు కాబట్టి, నీవు ఆ శోధన నిమిత్తమై నువ్వేం చేయాలట? ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మంది ఆ లోకంలో కూడా మనకు ఒక సామెత ఉంది, అమ్మాయిలను కూడా అడగకుండా ఏం చేయడం పెట్టదు. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత మనం నోరు తెరవాలి. పెట్టాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఈ శోధనలో నేను పడిపోకూడదు అనేటువంటి పరిస్థితి, ఆ ఆలోచన మనలో కలిగి ఉండాలని బైబిల్ గ్రంథం చెబుతా ఉంది. అక్కడ అంటున్నాడు ఆయన 41వ వచనాన్ని మీరు గమనించినప్పుడు, మీరు శోధనలో ప్రవేశించుకున్నట్టు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మ సిద్ధమే కానీ బలహీనం శరీరం. అంటే ప్రార్థన చేయాలని మనకుంటుంది, ప్రార్థనకి రావాలని మనకుంటుంది, నేను కూడా ప్రార్థన చేయాలని మనసులో ఉంటుందట. కానీ శరీరం ఏం చేస్తుంది? మోకాళ్ళు వేయలేదు, తలలో వంచలేదు, లేకపోతే ముసుగు వేయలేదు, కళ్ళు మూయలేదు, లేకపోతే ప్రార్థన చేయలేదు, ప్రార్థనని ఏకీభవించలేదు కొన్నిసార్లు. అందుకంటున్నాడు మీరు శోధనలో పడిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నరులైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మన కుటుంబాల గురించి, మన ఆరోగ్యాల గురించి, మన ఆర్థిక పరిస్థితుల గురించి, మన వివాహ జీవితం గురించి, మన యొక్క అవసరతల గురించి, మనకున్న ప్రతి దాని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు ఫలానా శోధనలో నీ కుటుంబం ఏమవ్వకూడదు? ఇరికించబడదు. నీ బిడ్డలు ఇరికించబడకూడదు, నువ్వు ఆర్థికంగా ఇరికించబడకూడదు, నువ్వు అనారోగ్యంగా ఇరికించబడకూడదు. ఏ సమస్యలో కూడా నీ కుటుంబం నీవు ఉండకూడదంటే నువ్వు శోధనను ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అంటే శోధించబడకుండా ఉండాలంటే మనం ప్రార్థన చేయాలి అని బైబిల్ మనకి సెలవిస్తుంది. మత్తయి రాసిన సువార్తలో 6:11 వచనంలో ఆయన అంటాడు, అక్కడ చూడండి, శోధనకు కారణం గురించి చెబుతా అంటాడు, దుష్టుడి నుంచి మమ్మలను తప్పే. అంటే సాతాను ఏం చేస్తా ఉంటుంది? మనల్ని శోధనలో తీసుకెళ్ళి ఏదో ఒక రకంగా మనల్ని శోధనలో పడేయాలి. ఆ అప్పులు ఎక్కువైపోయి అనుకోండి, మనకి దేవుని మందిరానికి రావడం కష్టమైంది. దేవుని మందిరానికి రావడం, లేకపోతే అనారోగ్యం వచ్చింది అనుకోండి, దేవుని మందిరానికి రావడం కష్టమైంది. ఏదో ఒక శోధన మన జీవితంలో వచ్చిందనుకోండి, దేవుని మందిరంలో అడుగు పెట్టడానికి కాస్త ఇబ్బంది కలిగింది. అందుకే అంటున్నాడు, మీరు శోధనలో పడేయడానికి దుష్టుడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దుష్టుడు నీ కుటుంబాన్ని నిన్ను శోధనలో తీసుకురావడానికి వాడు ప్రయత్నాలు చేస్తున్నాడు. కాబట్టి దుష్టుడు నిన్ను తీసుకురాని కూడా నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. అందుకే అంటున్నాడు, దుష్టుడు నుంచి మమ్మలను తప్పించు, మనల్ని, మన కుటుంబాన్ని. మీరు గమనించండి, ఈ లోకంలో జరుగుతున్న ప్రతి అత్యాచారము, ప్రతి ఒక్క నరహత్య, ప్రతి జరుగుతున్న దుర్మార్గపు క్రియలకాలు ఎవరి హస్తం ఉంది? సాతాను హస్తం ఉంది. దుష్టుడు వాటిని ప్రేరేపించడం వల్ల ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కాబట్టి దుష్టుడు ప్రేరేపించే ప్రతి పరిస్థితి మనకే ఆటంకం కలగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దుష్టుడులో మన కుటుంబం పడకూడదు, దుష్టుడి చేతికి మనం అప్పగించకూడదు. అంటే మనం ఆ ప్రార్థన చేయాలంటే కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 వచనంలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9:27 వచనంలో, గాలికి కొట్టినట్టు నేనేం చేయట్లేదు? పోట్లాడలేదు. ఇతరులకు ప్రకటించిన తర్వాత అంటే మనం పిల్లలకి చెబుతాం, మన ఇంట్లో మన యజమానులకు చెబుతాం, లేకపోతే మనకు తెలిసిన వారికి మనం చెబుతూ ఉంటాం, అందరికీ కూడా మనం చెబుతాం. చెప్పిన తర్వాత కూడా మన కొరకు కూడా మనం ప్రార్థన చేసుకోవాలంట. మన కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఆయన అన్నాడు, నేను ఇతరులకు చెప్తున్నాను, ఇతరులకు చెప్పిన తర్వాత నేను కూడా ఏం చేస్తున్నాను? ప్రార్థన చేస్తాను. మనకి చిన్నపిల్లలు ఉన్నారు, మందిరానికి రాని వాళ్ళు ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, అందరికీ మనం చెప్తూ ఉంటాం, మీరు చేయండి అని. వారికి చెప్పిన తర్వాత వారికి చెప్పడమే కాదు, మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కొంతమంది ఇంటికాడ ఉంటారు చూడండి, వాళ్ళు మందిరానికి పోమంటారు, వీళ్ళు వెళ్ళరు అన్నమాట.
అని చెప్తారు. వీళ్ళేం చేయరు. అంటే క్రైస్తవ జీవితంలో మనము ప్రార్థన చేయమని మన కుటుంబాన్ని ప్రేరేపించాలి, సంఘాన్ని ప్రేరేపిస్తూ మనం కూడా ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకపోతే ఇక్కడ ఆయన చెబుతున్నాడు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేను ప్రార్థన చేయకపోతే నేనేమైపోతాను? భ్రష్టుని అయిపోతా. అంటే నేను పాపం చేసిన వాడిని అయిపోతా, నేను దేవుడికి దూరం అయిపోతా, లేదా నా కుటుంబంలో శోధన వచ్చేస్తుంది. కాబట్టి ఏ శుక్రవారమో ఆదివారం అన్నట్టు కాకుండా మన కుటుంబాలు మన అవసరతల నిమిత్తం మనము శోధనలో పడకుండా మనము దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి దేవుడు మాట్లాడుతున్న నరులతో మాట్లాడుతున్న ప్రతి మాటను గమనించి దేవుడు నా గురించే చెప్పాడు కాబట్టి నేను కొద్దిసేపు దేవుని గడపాలి, ప్రార్థనలో గడపాలి. నేను శోధనలో పడకూడదు, నేను అనారోగ్యంలో పడకూడదు. ఏమంటే మీరు గమనించండి, ఒక వయసులో కొన్ని వాడడం కొన్ని చేయడం తప్పు కాదు, కానీ యవన వయసులో కొన్ని విషయాల్లో మనం బలహీనపరచడం మంచిది కాదు. అంటే కొంత వయసులో బలహీనపరచబడడం తప్పేమి కాదు. అయితే కొన్ని పరిస్థితుల్లో మనం బలహీనపరిచిన అది కూడా తప్పు కాదు. ఆ బలహీనత శక్తి వాళ్ళంటే ఎవరి వల్ల? మనకి దేవుడు వల్ల. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ముమ్మారు నా బలహీనతల కోసం ఏం చేశాను? నేను ప్రార్థన చేసినప్పుడు నా బలహీనతలో దేవుడు ఏమంటారు? నా కృప నీకు చాలు అంటాడు. అంటే బలహీనత రాకుండా మనం ప్రార్థన చేయాలి. బలహీనత వచ్చినా కూడా ఎవరి కృప ఉండాలి? మనకి దేవుని కృప ఉండాలి. అంటే శోధన రాకూడదు, శోధన వచ్చినా కూడా శోధన నుంచి తప్పించడానికి దేవుడు ఏం చేయాలి? సహాయం మనకి చేయాలి. కాబట్టి ఏమంటాడంటే మీరు ఏంటంటే మీరు కుటుంబాన్ని కొన్నిసార్లు హెచ్చరిస్తూ మీరు ప్రార్థన చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే చెప్తున్నారో వారు కూడా మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయాలంట. కొరింథీయులకు రాసిన పత్రికలో 16వ అధ్యాయము 11 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 13వ వచనంలో ఆయన చెబుతూ ఉంటాడు, ఒక చక్కని మాట చెబుతూ ఉంటాడు. ఏమంటాడంటే మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి, పౌరుషం గలవారై ఉండండి, బలవంతులై ఉండండి. అంటే మెలుగు కలిగి ఉండమన్నాడు. అది మనం ఇందాక నేర్చుకున్నాము, ఇందాక విన్నాం. మళ్ళీ ఏమన్నాడు? విశ్వాసంలో మీరు ఎలా ఉండాలి? నిలకడగా. అంటే స్టాండర్డ్గా ఉండాలి. మనం ఒకసారి విశ్వాసంలో ఒక నిర్ణయం తీసుకున్నామంటే మళ్ళీ వెనక చేయము. చూడండి, షడ్రక్ మేషక్ అంటారు, మా దేవుడు రక్షిస్తాడన్న నమ్మకం మాకు ఉంది, నిర్ణయం తీసుకున్నారు. మళ్ళీ దాంట్లో తీసుకెళ్ళి వేసిన వల్ల మాకు మేము అదే నిర్ణయానికి ఏమై ఉంటాం? కట్టుబడి ఉంటాం. అది విశ్వాసం యొక్క గొప్పతనం అన్నమాట. అంటే మనం ఈరోజు దేవుల్లో విశ్వాసంలో ఉంటే స్థిరంగానే ఉండాలి. మళ్ళీ మనం అవిశ్వాసులుగా ఉండి మళ్ళీ ఆచారంలోకి వెళ్ళిపోయి మళ్ళీ దేవుని దగ్గర నాకు జరగట్లేదని లోపంలోకి వెళ్ళిపోయి స్థితిలో మనం ఉండకూడదు అన్నమాట. మళ్ళీ చెప్తే అక్కడ అన్నాడు, పౌరుషము గలవారై ఉండండి. యాకోబు గురించి రాయబడింది. దేవుని బిడ్డలారా, యాకోబు మగసిరి గలవాడై పౌరుషం కలిగి దేవుని దగ్గర ఏం చేశారట? ప్రార్థన చేశారు. క్రైస్తవ జీవితంలో మనము ఎవరైనా మనల్ని ఏమైనా అన్నారనుకోండి, వారి దగ్గర చూపించకూడదు. మన పౌరుషం ఎవరి దగ్గర చూపించాలి? దేవుడి దగ్గర పౌరుషం కాదు, ప్రభువారు అనడానికి ఎందుకు నేను అవకాశం ఇస్తాను? నా కుటుంబం ఎందుకు అవకాశం ఇస్తాను? నా కుటుంబంలో ఆ స్థితి ఉండకూడదయ్యా. ఎదుటి వ్యక్తులు నన్ను కించపరిచే స్థితి కానీ, ఎదుటి వ్యక్తులు నన్ను అవమానించే పరిస్థితి కానీ, ఎదుటి వ్యక్తులకి నేను చులకనగా కనబడే పరిస్థితి కానీ, ఎదుటి వ్యక్తులకి నాలో లేని అని చెప్పే స్థితి కానీ లేకుండా నాకు నువ్వు సహాయం చెయ్యాలి ప్రభు అని పౌరుషం కలిగి దేవుని దగ్గర బలవంతులై ఉండి అది పొద్దుకునే మాకు దేవుని దగ్గర ఏం చేయాలి? మనం పెరుగులాడాలి అని రాయాలి. అందుకే బైబిల్ గ్రంథంలో మీరు గమనిస్తే ఆయన సమీపంగానే ఉండగానే మీరు ఏం చేయాలంటే వేడుకోండి అంటాడు. దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత మనం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, మీరు శోధనలో పడకూడదు అని. దేవుడు శోధనలో పడకూడదు అని అంటున్నప్పుడు మనం ప్రార్థన చేయాలి. మనం సాతాను దానిలో పడిపోకుండా పౌరుషం కలిగి బలవంతులై ఉండి మనం ప్రార్థన చేయాలి అని బైబిల్ మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తా ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో ఇంకొక మాట రాయబడింది. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా 18వ వచనంలో ఒక మాట రాయబడింది. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం, ఆత్మ వలన ఆ ప్రతి సమయమందును ఆ ప్రతి విధమైన. అంటే చూడండి, కొంతమంది కొన్ని రకాల సిస్టమ్ చెప్తారు. ఆ సిస్టాన్ని తప్పు అన్న కానీ వాక్యాన్ని అర్థం చేసుకునేవారు వాక్యానుసారంగా వెళ్ళిపోతారు.
కొంతమంది వేకువజాము ప్రార్థన అంటారు, అది మంచిదే. కొంతమంది మధ్యాహ్నం అంటారు, మంచిదే. కొంతమంది రాత్రి అంటారు, మంచిదే. కానీ బైబిల్ ఏమని చెబుతుంది మనకి? ఆత్మ వలన ప్రతి సమయమందును. అంటే కొంతమందికి కొన్ని ప్రార్థన ఆచారాలు ఉన్నాయి, కానీ దేవుణ్ణి వెలిగిన వారికి ఏం లేదు, ఆచారం లేదు. ఏ సమయంలోనైనా నువ్వేం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు. ఏ పరిస్థితుల్లోనైనా నువ్వేం చేయొచ్చు, ప్రార్థన చేయొచ్చు అన్నమాట. కొంతమంది ప్రార్థన చేయాలంటే, హిందువులు పూజ చేయాలంటే వారికి ఆ స్నానం చేయకుండా అవ్వదు అనుకుంటాం. వాళ్ళు అడి కట్టుకోకుండాను వారు ఆ తల స్నానం చేయడం వారికి అవ్వదు. కానీ దేవుని ఎరిగిన నువ్వు ప్రార్థన చేయడానికి ఈ స్నానంతో, ఈ ఉపవాసంతో లేదా ఇంకోటితో సంబంధం లేదు. నువ్వు ప్రార్థన చేయడానికి అవసరం వచ్చిందంటే నువ్వు శోధనలో పడిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలి, ప్రార్థన చేయాల్సిందే. అందుకన్నాడు ప్రతి సమయంలో ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు. ఆ విషయమే సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు. ఎలా ఉండాలి? మీరు మెలకుగా ఉండాలి అంటాడు. క్రీస్తునందు దేవుని బిడ్డలారా, దేవుడు వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. దేవుడు నరులైన మనతో మాట్లాడుతున్నాడు. మనం ఎక్కడ పడకూడదు? మనం శోధనలో పడకూడదు. వివాహం చేసుకునేటప్పుడు శోధనలో పడకూడదు. ఉద్యోగం వచ్చిన తర్వాత శోధనలో పడకూడదు. ఆర్థికంగా ఎవరికైనా ఇచ్చి మనం శోధనలో పడకూడదు. లేదా అనారోగ్య విషయాల్లో మనం శోధనలో పడకూడదు. లేదా చదువుకున్న విషయాలు ఎక్కడ కూడా దేవుల్లో కూడా మనం శోధనలో పడకూడదు. శోధనలో పడకుండా మన జీవితం అంతా సాఫీగా కొనసాగాలి అంటే దేవుని వాక్యం సాగిస్తుంది. మనం ఏం చేయాలి? శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన వ్యక్తిని దేవుడు శోధనలో నుంచి ఏం చేస్తూ ఉంటాడు? తప్పిస్తాడు అనేటువంటి మాట మనకి తెలియజేస్తాడు. ఇంకొక మాట, ఆఖరి మాట చూద్దాం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 28వ వచనంలో నరులకు మీతో చెప్తున్నాను అన్నాడు. శోధనలో పడద్దని చెప్పాడు. మెలుగు కలిగి మీరేం చేయాలి? ప్రార్థన చేయమని చెప్పాడు. చెప్పినప్పుడు ఆయన ఏం చేస్తారన్నాడు? 37:28వ వచనం. యాలయనగా యెహోవా న్యాయమును చూడండి, ఎవరైతే ప్రార్థన చేస్తారో వారందరూ కూడా ఎవరైకి? భక్తులు. ప్రార్థన చేసేవారు ఎవరైకి? భక్తులు. అందుకే అంటాడు, పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారికి విముఖుడు అయి ఉన్నట్టాడు. అంటే చాలా మంది టెంపుల్స్కి వెళ్తారు, తలస్నానం చేస్తారు, చక్కగా మందిరానికి వెళ్తారు. ఏ టెంపుల్స్ పడతాడు కదా, చర్చికి కూడా వస్తారు. చర్చికి కూడా వచ్చి నువ్వు ప్రార్థన చేయకపోతే నువ్వేం కాదు? భక్తిపరుడు కాదు, లేకపోతే విజ్ఞాపన చేయలేనటువంటి వ్యక్తి అవుతావు. నువ్వు దేవుని మందిరానికి వచ్చి నీ సమస్య ఏదో ఆ సమస్య నిమిత్తం నువ్వు ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు 25లో వచ్చిన యాలయనగా యెహోవా న్యాయమును ప్రేమించువాడు, ఆయన తన భక్తులను విడవక వారెన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము. అంటే ఎవరు శోధనలో పడిపోతారు? ప్రార్థన చేయనటువంటి వారు. ఎవరు శోధనలో పడిపోతారు? మెలుగుగా లేనటువంటి వారు, దేవుడు మాట్లాడుతున్నాడన్న విషయాన్ని గ్రహించలేని వారు, దేవుడు మాట్లాడిన వారి జీవితాన్ని సరిదిద్దుకోలేనటువంటి వారు, దేవుడు మాట్లాడుతున్న ఇది నా గురించి అని గ్రహించలేనటువంటి వారు, దేవుడు మాట్లాడిన వారి బలహీనతలోంచి బయటికి రాలేని వారు ఆ నాశనం అయిపోయే అవకాశం ఉందంట. కానీ భక్తి కలిగిన వారంట శోధనలో పడిపోకుండా ఏం చేస్తారు? ప్రార్థన చేస్తారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేవునికి వాక్యం నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతుంది. నరులారా మీతో నేను దేవుడు మన అందరితో మాట్లాడుతున్నాడు. మనం శోధనలో పడిపోతాం. యవనస్తులైనా, పెద్దవారైనా, చిన్నవారైనా ఏ శోధనలో మనం పడిపోతాం. శోధన అనేది మనం ఎంత తీసుకొచ్చింది అంటే చాలా సమస్యలకు మనం తీసుకెళ్ళిపోతుంది, చాలా ఇబ్బందులు తీసుకెళ్ళి. శోధన అనేది ఏం చేస్తుందంటే ఈ లోకంలో అసలు మనం ఉండకుండా బ్రతకుండా చేయాలనిపించే పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోతుంది. అలాంటి పరిస్థితుల్లో మనం పడిపోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. ప్రార్థన చేసినప్పుడు ఆయన అంటున్నాడు, భక్తి కలిగిన వారిని నేను అన్నాడు విడవను, విడిచిపెట్టను అంటున్నాడు. అంటే శోధనలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు భయభక్తులు కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు మనం విడిచిపెట్టకుండా మన ప్రార్థన ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు దేవాలయానికి వచ్చిన మనం నరులారా మీతోనే మాట్లాడుతున్నాను అన్నాడు. శోధనలోకి వెళ్ళినా మనతో మాట్లాడుతున్నాడు, శోధనలోకి వెళ్లకుండా మనతో మాట్లాడుతున్నాడు, శోధనలోకి వెళ్ళిన వారి బయటికి తీసుకురావడానికి కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? మనతో మాట్లాడు. శోధన అంటే అనేక రకాలైనటువంటి శోధనలు మనకు కొన్నిసార్లు ఉంటాయి.
తెలియక ఇరికించబడ్డా ఉంటాం, తెలియక చేజారిపోయాం నీ డబ్బులు అంటాం, తెలియక ఏదో జరిగిపోయింది అంటాం, తెలియక ఇది చేశామంటే అనేటువంటి మాటలు మనలోకి వస్తూ ఉంటాయి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు మనం ఏం చేస్తాడంట, విడిపిస్తాడన్నాడు. తల పంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. దేవుడు పెట్టారా సామెతల గ్రంథంలో 8:4 నరులారా మీతో నేను మాట్లాడాను, నీకే నేను ప్రకటిస్తున్నాను అన్నాడు. తుఫాను హెచ్చరిక వారు తుఫాను గురించి ప్రకటిస్తారు, ఎవరి హెచ్చరికలు వారిని జారీ చేస్తారు. రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు చేయాల్సిన హెచ్చరికలు చేస్తూ ఉంటారు. మనుషులు వింటే వారి ఆశీర్వాదాన్ని, ఆరోగ్యాన్ని, క్షేమము, నెమ్మదిని పొందుకుంటారు. దేవాలయంకి వచ్చిన తర్వాత దేవుడు నీతో నాతో మాట్లాడుతుందంటే నీతోనే మాట్లాడుతున్నాను అంటున్నాడు. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు? ఇదే నాన్న ప్రార్థన చేయాలి. ఎలా చేయాలో ప్రార్థన చెప్పాడు కదా, పట్టుదలతో ప్రార్థన చేయమన్నాడు. తర్వాత బలవంతులై ఉండమన్నాడు. ప్రార్థనలో విశ్వాసంలో నిలకడగా ఉండి ప్రార్థన చేయమన్నాడు. మీ ప్రార్థన ఎలాంటిది అంటే తెలుసా, మనుషులకు వినబడాలనో, మనుషులు మెచ్చుకోవాలనో, మనుషుల కోసం ప్రార్థన చేయమని చెప్పడం లేదు. శోధనలో నుంచి తప్పించుకునే విధంగా నువ్వు ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. ప్రార్థన చేయండి అని చెప్తున్నాడు. శోధనలోకి నువ్వు వెళ్ళిపోకుండా ప్రార్థన చేయి. మన ప్రార్థన ఎలాంటిది అంటే శోధనలోకి వెళ్ళకూడని ప్రార్థన మన ప్రార్థన. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే శోధనను జయించే ప్రార్థన మనలో ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి అంటే శోధన నుంచి తప్పించబడే విధంగా మన ప్రార్థన ఉండాలి అని బైబిల్ సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుడు నీతో ఏమన్నా ఉద్యోగ రీత్యానో, వివాహ రీత్యానో, ఆర్థికంగానో, ఆరోగ్యంగానో ఏ విషయంలోనైనా నేను నీతో మాట్లాడుతున్నానంటే అది దేని గురించి? ప్రార్థనలో బలహీనమయ్యామేమో, ప్రార్థన ఏదో ఆనవాయితీగా చేస్తున్నామేమో, ప్రార్థన ఏదో మామూలుగా చేస్తున్నామేమో. దేవుని బిడ్డలారా, అలా కాకుండా శోధనలో మన కుటుంబం పడకూడదు. మన ప్రార్థన మన కుటుంబాన్ని శోధనలో పడనివ్వకూడదు. మన ప్రార్థన మన భర్తని, మన భార్యని, మన బిడ్డలను, మన ప్రార్థన ఎంత శక్తివంతంగా ఉండాలంటే మన కుటుంబం అనేది శోధనలోకి వెళ్ళకూడదు. మన కుటుంబము శోధనలోకి వెళ్ళకూడదు. మన కుటుంబము శోధించబడకూడదు. మన కుటుంబం శోధించబడకూడదు. మన కుటుంబం అనేది సమస్యల్లోకి వెళ్ళిపోయి నలిగిపోకూడదు. మన కుటుంబం అనేది అంతగా మనము శోధనను తప్పించేటువంటి, శోధనని జయించేటువంటి ప్రార్థన అనుభవంలో మనం వెళ్ళాలని బైబిల్ సెలవిస్తుంది. ప్రార్థన చేయండి ఆయన అంటున్నాడు. ఏమి చేయలేదు, మనం కేవలం ప్రార్థన చేయాలి. శోధనలోకి వెళ్ళిపోయామా పొరపాటున దేవుడు వాటి నుంచి తప్పిస్తాడు. లేదా శోధనలోకి వెళ్ళకూడదని రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడేమో, మనం శోధించబడకూడదని ఆయన తెలియజేస్తున్నాడు. వీటన్నిటికీ ఏంటంటే ప్రభా నేను శోధనలో పడిపోకూడదు, పాపంలో పడిపోకూడదు, ఆధ్యాత్మికంగా బలహీనమైపోకూడదు, ఆర్థికంగా బలహీనంగా, శారీరకంగా బలహీనమైపోకూడదు, ఏ పరిస్థితుల్లో కూడా ప్రభా నేను బలహీనం కాకూడదు అని ప్రార్థన చేద్దాం. ఆయన మనతో ఆయన నాతో మాట్లాడు. ప్రార్థన చేస్తాను ప్రభా, ప్రతిదినం తీర్మానం, ప్రతిరోజు నేను ప్రార్థన చేసుకుంటా, ప్రతిరోజు నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తా, ప్రతిరోజు నా బిడ్డల కోసం ప్రార్థన చేస్తాను, నా పని కోసం ప్రార్థన చేస్తాను, నా ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తాను, ప్రతిరోజు నా అవసరం కోసం ప్రార్థన చేసుకుంటాను ప్రభా. ప్రతిరోజు నా కుటుంబం కోసం, నా కోసం కాస్త సమయాన్ని హెచ్చిస్తాను ప్రభా. ప్రార్థనలో మెరుగుగలిగి పోరాడతా, అది సాధించే వరకు, పెరుగులాడతా, నా బిడ్డలు పొందుకునే వరకు, నా కుటుంబం పొందుకునే వరకు, నేను పొందుకునే వరకు, అయ్యా నా కుటుంబం దీవించబడే వరకు కూడా నేను ప్రార్థనలో పెరుగులాడతాను. తీర్మానాలు తీసుకుని దేవుడు మనతో మాట్లాడే శోధనలో ఎవరు కూడా, ఏ కుటుంబం, ఏ బిడ్డలు కూడా పడిపోకుండా ఉండాలి అంటే మనం మెలుగుగలిగి ప్రార్థన చేయాలి. మనం ఆయన స్వరాన్ని వినాలి. దేవుడు ఎప్పుడు మనతో మాట్లాడుతున్నాడు, మన పిల్లల గురించి మాట్లాడతాడు, మన ఆర్థిక పరిస్థితుల గురించి, మన అనారోగ్యాల గురించి, మన కుటుంబం గురించి, మన పరిస్థితుల గురించి దేవుడు మనతో ఎప్పుడు మాట్లాడుతున్నాడు, స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఆత్మ చెబుతున్న మాటలు చెరుగలవాడు వినడు కనుక అంటున్నాడు. చెవులు దేవుడు మనకి ఇచ్చాడు. దేవుడు నీతో, నేను నాతోనే మాట్లాడుతున్నాడు. అయ్యా నీ స్వరాన్ని నేను వింటాను, నా కోసం ప్రార్థన చేసుకుంటాను, నా కుటుంబం కోసం ప్రార్థన చేస్తాను. నేను శోధనలో పడకూడదు, అనారోగ్యంలో పడకూడదు, ఆర్థిక సమస్యలో పడిపోకూడదు, అప్పుల్లో పడిపోకూడదు ప్రభు, నేను బలహీనతలో పడిపోకూడదు, అవమానంలో పడిపోకూడదు, నిందలో పడిపోకూడదు ప్రభు అని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేస్తాను. ప్రార్థన అవసరం ఉంటే దయచేసి ఎవరైనా చెప్పండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించుకొని ప్రార్థన చేస్తాను. రెండు ముఖ్యమైన